ఏమండి త్వరగా రండి. ఎక్కడ ఉన్నారు? ఏమే నిన్నే ఆ సోమ ఇంట్లో నుంచి ఏవో అరుపులు వినబడుతున్నాయి. అయ్యో ఆ అమ్మాయికి పురుటినొప్పులు వచ్చినట్టున్నాయండి, వెళ్ళి చూడండి. నువ్వు వెళ్ళి ఆ టార్చ్ లైట్ తీసుకురా. అయ్యో ఏమైంది? బాధపడుతుంది, గ్యాస్ ప్రాబ్లం అని చెప్తుంది. ఏంటి సమస్య? ఈవిడికి నాకు నిద్ర లేకుండా చేయడానికే వచ్చింది. వచ్చిన దగ్గర నుంచి ఏం పని చేయలేదు. గారెలు బాగున్నాయని 4 తిన్నాను. అప్పటి నుంచే సరే నువ్వు వెళ్ళి జీలకర్ర నీళ్లు కొంచెం తీసుకురా, నేను వెళ్ళి సరైపోతుంది. ఎరా ఈ రోగిష్టిదంతో దీనికి ప్రసవం చేస్తావా? మీరు పెట్టిన తిండి వల్లే నాకు ఇలా అయింది. పేకల దాకా తింటే ఇలాగే అవుతుంది. నీ పెళ్ళం కోసం మందులు కలిపి చేసిన భోజనాన్ని ఈవిడే తింటోంది. కొంచెమే తిన్నాను. ఏం మందు? ఆ శక్తి లేహి ఏంద్రా ఏమైంది ఇక్కడ? ఏ లేదు, లైట్ గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. అయ్యో ఇలా రండి. ఏంటి? ఏమండి? అయ్యో ఏమైందమ్మా? లేబ్రా హాస్పిటల్కి తీసుకెళ్దాం. ఆసుపత్రికి తీసుకెళ్తారా? తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టు. చెప్తూనే ఉన్నాను. అమ్మా, కొంచెం silent గా రా అమ్మా. టాక్సీకి చెప్పండి ముందు. దేవనా నేను సజీని. జాగ్రత్తమ్మా. ఏ లేదు. భయపడొద్దు, భయపడక్కర్లేదు. అలా పడుకో పడుకో పడుకో, మెల్లగా నెమ్మదిగా నెమ్మది. నెమ్మదిగా పడు. నెమ్మదిరా. మెల్లగా పడుకో పడుకో మెల్లగా. ఏం కాదు, ఏం కాదు. పట్టుకో. అంతే. జాగ్రత్త. నువ్వు దేనికి నువ్వేం భయపడకు. భయపడకమ్మా. శాలిని ఏం భయపడకు. వెళ్ళి వేడి నీళ్ళు ఏం తీసుకోరా. కాదు. వెళ్ళు త్వరగా. ఆ, వెళ్ళదండి. ఇక్కడే ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఏం లేదమ్మా, ధైర్యంగా ఉండు. నువ్వేం భయపడకు, నేను నీతో ఉన్నానుగా. భయపడకు. రే నువ్వు వెంటనే వెళ్ళి మీ ఆవిడ్ని తీసుకురా. నా కోడల పక్కన ఆ ముసల్దే ఉంది. త్వరగా తీసుకురా. ఆలస్యం చేయకురా, త్వరగా తీసుకురా. భయపడకు నా వల్ల కాదండి. భయపడకు శాలిని, నేనున్నాను కదా. భయపడకు, నేనున్నాను కదా. నేనున్నాను, అమ్మ ఉంది. ఇంకా ఏమండి? బిడ్డ ఇప్పుడు పుడుతుంది. నువ్వు వెళ్ళి గుడ్డ తీసుకోరా. ఆ? శాలిని నువ్వు ధైర్యంగా ఉండు. అరే గుడ్డ తీసుకోరా. ఆ, శాలిని నేను ఇప్పుడే వస్తాను. ఏయ్, ఊరికనే అరవకు. భయపడకు, నొప్పులు అలాగే వస్తాయి. నువ్వు కాస్త ముక్కు. అరవకు. అమ్మా దుర్గమ్మ తల్లి, నా కోడలకి సుఖప్రసవం అయితే నీ గుడికి నడిచొస్తానమ్మా. ఏమండి? ఏంటి ఏవండి? ముందు బిడ్డ పుట్టనే, తర్వాత ముసల్దాన్ సంగతి చెప్తాను. వచ్చావమ్మా, కొంచెం వేడి నీళ్ళు కాసి తీసుకురా. తన పక్కన ఎవరు లేరు, నేను వెళ్తాను. మీరు వెళ్ళండి, త్వరగా తీసుకురా. శాలిని శాలిని నువ్వు భయపడకు, నేను నీతో ఉన్నాను కదా. శాలిని ఇలా చూడు, నువ్వు ప్రయత్నించు. ముక్కు. ఆ ముక్కు ముక్కు. కాళ్ళు ఇలా పెట్టి ముక్కు. కొద్దిగా ముక్కితే బిడ్డ బయటకు వస్తుంది. శాలిని ట్రై చేయి. ముక్కవే. గట్టిగా ముక్కు. ముక్కమని చెప్తున్నాను కదా. ఈ సమయంలో నీకు కళ్ళు తిరుగుతున్నాయరా? బుద్ధిలేనోడా? అన్నిటికీ నువ్వే కారణంరా. ఏడోకమ్మా, ముక్కవే. ఏడోకు. ఏం లేదు. ముక్కమని చెప్తున్నాను కదా. ముక్కమ్మా. శాలిని ధైర్యంగా ఉండు. శాలిని శాలిని ఆపండి ఆపండి ఆపండి, త్వరగా తలుపు తెరవయ్యా. తొందరగా రండి. వస్తున్నాను జానకి, ఇంకా అక్కడ ఏం త్వరగా చేస్తున్నారు? తొందరగా రావయ్యా. రండి. శాలిని నన్ను చూడు. శాలిని అరే ముక్కమని శాలిని. చెప్తున్నాను కదా. శాలిని ముక్కు. ఏం కాలేదు. గట్టిగా ముక్కు. ముక్కమ్మా, బాగా ముక్కు. శాలిని ముక్కమ్మా. ఆ పిచ్చోడికిచ్చి కట్టబెట్టకండి అని నేను 1000 సార్లు చెప్పాను. వాడు ఎంత తెలివి తక్కువ దద్దమని నాకు ఇంతవరకు తెలియదే. త్వరగా రండరా. శాలిని కొంచెం ట్రై చేసి చూడు. శాలిని ముక్కమ్మా, బాగా ముక్కు. శాలిని శాలిని కొంచెం శాలిని భయపడకు. శాలిని ట్రై చేయి. గట్టిగా ముక్కవే. చెప్తున్నాను కదా. గట్టిగా ముక్కు. ముక్కు. కొంచెం ట్రై చేసి చూడు. శాలిని ముక్కమ్మా. శాలిని ఎలాంటి సమస్య లేదు. శాలిని ముక్కమ్మా. శాలిని అమ్మా తల్లి. లోపలికి వెళ్ళి చూడన్నా. నువ్వు లోపలికి వెళ్ళా.
ఇక మీరు బయలుదేరండి, రేపు కలుద్దాం. సరే సార్. ఉండు. తాతవయ్యావు, తాతవయ్యావు. పూర్వభాద్ర నక్షత్రంలో పుట్టింది. హ్యాపీ బర్త్డే బంగారం. ఎలా ఉన్నావు? వ్యాపారం బాగా సాగుతుందా? పర్వాలేదు, అలా వెళ్తుంది. ఆ. ఇదిగో సోమా, ఆ, ఆ ట్రాన్స్ఫర్ గురించి చెప్పావు కదా, ఏమైంది? ట్రాన్స్ఫర్ వచ్చేలా ఉంటే ఎప్పుడో వెళ్ళిపోయేవాడిని కదా. మన ఊరు కాబట్టి ఇక్కడే ఉన్నా. సరే, అసలు ఏమైంది? మన గవర్నమెంట్ కదా, ఎప్పుడేం జరుగుతుందో ఎవరికి తెలుసు. సోమన్నా ఆ. ఎలా ఉన్నావు? పట్టుకున్నాను చూసావా? మీరు కూడా ఆకుతో తోముకుంటున్నారా? అవును. సోమ అంటించాడా? పోరా. ఎవరు బొమ్మను వేస్తున్నావు నువ్వు? నీ బొమ్మే వేస్తున్నాను బామా. అవునా? చూపించు. చూడు, ఇంకొంచెం బాగా గీయాలి. ఈ వేలు సరిగా లేదు. బామా, ఇవన్నీ మన బాడీలో పాటలే కదా. ఇవన్నీ కూడా దేవుడే మనకిచ్చాడు. ఒకతం ఒక రకంగా ఉంటుంది. ఇక ఇద్దరిని భరించాలిరా దేవుడోయ్. దీన్ని స్కూల్కి పంపకుండా ఇంట్లోనే చదువు చెప్పించాలనుకుంటున్నావా?